హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 777. ఇవాళ ఏంటి అని అంటే ఒక మెయిన్ ఇష్యూ కదండి. ఇదేంటి, చాలా మందికి ఛానల్స్ అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి అన్నమాట. యూట్యూబ్ ఛానల్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. కాబట్టి నేనైతే ఇవాళ చెప్పేది చాలా ఇన్ఫర్మాటిక్ ఇష్యూ అన్నమాట. ఖచ్చితంగా మీరైతే ఫుల్ వీడియో వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఛానల్స్ చాలా ఫ్రీజ్ అయిపోతున్నాయి అన్నమాట. అంటే చాలా మంది తెలియట్లేదు, ఫ్రీజ్ అయిపోతున్నాయి అని చెప్పేసి తెలియక చాలా మందికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట. ఏంటి, ఎలాగ ఫ్రీజ్ అయిపోతుంది ఏంటి అనేది ఇవాళ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూడండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మీరు ఇది ఛానల్ని ఎలాగ ఫ్రీజ్ అయింది అని కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ ఒకటి అంటే ఒక 1 డే మనం అయితే అబ్జర్వేషన్ చేయాలన్నమాట. మన ఛానల్ని ఓ 3-4 వీడియోస్ పెడతాం కదా, 3-4 వీడియోస్ పెట్టినప్పుడు ఏంటి అంటే అవి అస్సలు వైరల్ అవ్వట్లేదు మనది. కాబట్టి మన ఛానల్ వైటీ స్టూడియోకి వెళ్ళాలి. వైటీ స్టూడియోకి వెళ్ళేసి మనకి ఆడియన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఆడియన్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే కనుక మనకి నో వ్యూవర్స్ అని చెప్పేసి 0 వ్యూవర్స్ అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనం క్లారిటీగా క్లారిఫై చేసుకోవచ్చు మన ఛానల్ ఫ్రీజ్ అయిపోయింది అని చెప్పేసి. ఈ ఫ్రీజ్ అయిపోయిన మన ఛానల్ని ఎలాగ మనం రిమూవ్ చేసుకోవాలి, మళ్ళీ ఆడియన్స్కి ఎలాగ మనం రీచ్ అవ్వాలి అని అంటే అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే మనం ఆడియన్స్లోకి ఎలాగ వెళ్ళాలి, మళ్ళీ ఎలాగ అన్ఫ్రీజ్ చేసుకోవాలి అని అంటే మనం కంటిన్యూస్గా మనం వీడియోస్ పెడుతూనే ఉండాలి. అస్సలు మిస్ అవ్వకూడదు. డైలీ 2 పోస్టులు అయినా కానీ వన్ డే బై డే ఒక వీడియో అయినా కానీ మనం పోస్ట్ చేస్తూ ఉండాలి. కంపల్సరీ షార్ట్స్ అండ్ వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉండాలి. అస్సలు మిస్ అవ్వకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇలాగ చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ మన ఛానల్ గ్రోత్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనం ఈ ఛానల్ ఫ్రీజ్ కావడానికి కారణాలు మనకు చాలా మందికి తెలియక చాలా తప్పులు అయితే చేస్తూ ఉంటాము. ఏంటి అని అంటే అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వీడియో కానీ ఒక షార్ట్ కానీ అప్లోడ్ చేసిన వెంటనే ఏం చేస్తాము, షార్ట్ అప్లోడ్ అయిన వెంటనే లేదు, ఒక వీడియో అప్లోడ్ అయిన వెంటనే మనం ఏం చేస్తాము, మన వీడియో మనమే ఓపెన్ చేసి చూసేసుకుంటాం అనమాట. అంటే మన వీడియో మనమే ఓపెన్ చేసి చూసుకోవడం పక్కకు పెట్టేసి మనమే లైక్ కొట్టేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనం చూసిన వెంటనే ఆగకుండా ఏం చేస్తాము, షేర్ కొట్టేసేసి స్టేటస్లలో వీడియోస్ ఎవరికి పడితే వాళ్ళకి మనము పంపిస్తాము, షేర్ చేస్తాం అనమాట. వాట్సాప్లలో కానీ దేంట్లో అయినా షేర్ చేస్తాము. ఇలాగ చేయడం వల్ల ఏంటి అంటే సమ్ పీపుల్స్ ఏంటంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి చూసిన వాళ్ళు ఉంటారనమాట. మనం గ్రోత్ అయ్యే ఒక వీడియోని ఆపేస్తున్నాము. ఎలాగా, మన వీడియో మనమే చూసేసి. అంటే అక్కడ వరకే యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం ఏంటి అంటే ఒక వీడియోని వేరే వాళ్ళు చూసి, అంటే వేరే ప్రదేశాలలో ఉన్న వేరే IP అడ్రస్లు ఉంటాయి కదా, వాళ్ళు చూసి ఫుల్ వీడియో చూడడం వల్ల మనకి ఏంటి అంటే వీడియో అనేది తొందరగా వైరల్ అయిపోతుంది. అదే కానీ మన వీడియో మనమే, IP అడ్రస్ మనదే అంటే మనకి AI ఉంటుంది కదా యూట్యూబ్లో, అవన్నీ చూస్తూ ఉంటాయి. కంప్యూటర్స్ అన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాయి. మనమే తెలియకలలో అనుకొని చెప్పేసి మనమే అదే వీడియోని మనమే పదే మన IP అడ్రస్ పెట్టేసి 2-3 ఫోన్లలో పెట్టేసి చూస్తే అది ఖచ్చితంగా వైరల్ అవ్వదు అనమాట. ఇలాగ చెయ్యకండి. ఏంటి అంటే మన వీడియో మనమే చూసుకోవద్దు. అండ్ అలాగే మనం షేర్ చేయొద్దు. నేనైతే సోది లేకుండా చెప్పేస్తున్నాను, షేర్ చేయొద్దు వీడియోస్, కానీ మన వీడియో మనం చూసుకోవద్దు. అండ్ అలాగే ఒకే IP అడ్రస్ తోని మనం వేరే ఈమెయిల్ అడ్రస్లలో లాగిన్ అవుతాం కదా, అలాగ అస్సలు చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇలాగ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. ఇలా ఫ్రీజ్ అయిపోయిన ఛానల్ని ఎలాగ రిమూవ్ చేసుకోవాలో నేను ఇందాక చెప్పాను కదా, అలాగా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ ఛానల్ అనేది మంచిగా గ్రోత్ వస్తుంది, మళ్ళీ మంచిగా అవుతుంది. ఒకవేళ ఇలాగ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్ అనేది రిమూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యూస్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఛానల్
అనేది గ్రోత్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఈ మ్యాటర్ మీకు నచ్చినట్లయితే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను నా ఛానల్ కూడా ఫ్రీజ్ అయిపోయింది. ఈ ఫ్రీజ్ అయిపోయిన ఛానల్‌ని నేను ఇలాగా అన్‌ఫ్రీజ్ చేసుకున్నాను అనేది మీకు తెలవాలి అని అనుకుంటే గనుక నాకొక చిన్న కామెంట్ పెట్టండి. అంటే నేను ఆల్మోస్ట్ మొత్తం చెప్పేసాను. ఇంకేమన్నా అర్థం గాని విషయాలు గనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి మళ్ళీ ఒక వీడియోతో నేను మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.